On their final year students, today we are going to discussing about isolation and screening and strain improvement. Strain means organism. First we have to discussing about what is the meaning of screening. Screening means the procedure of isolation, detection and separation of microorganisms of our interest from a mixed population by using highly selective procedures is called screening. స్క్రీనింగ్ మీన్స్ ద మిక్స్డ్ పాపులేషన్లో నుంచి మనకి డిజైర్డ్ మైక్రో ఆర్గానిజంని మనం ఐసోలేట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే స్క్రీనింగ్ అంటాం. మైక్రో ఆర్గానిజం సోర్సెస్ ఫుడ్ మిల్క్ చీజ్ ఎక్సెట్రా, ఎన్విరాన్మెంట్ ఎయిర్ వాటర్ సాయిల్ అండ్ కంపోస్ట్ అండ్ అదర్ సోర్సెస్. ఇక్కడ మనకి మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఐసోలేట్ చేయాలి అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఉన్న మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఫుడ్లో ఉన్న మిల్క్ అండ్ చీజ్లో మనము లాక్టోబాసిలస్ని మనం అబ్జర్వ్ చేస్తాం మెయిన్గా. అండ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఎయిర్ అండ్ వాటర్ అండ్ సాయిల్లో కూడా మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అంతేకాకుండా కంపోస్ట్ అండ్ అదర్ సోర్సెస్లో కూడా నుంచి మనం మైక్రో ఆర్గానిజంని ఐసోలేట్ చేయొచ్చు. ఫస్ట్ దాని నుంచి మనము చేసేది ఏంటంటే స్క్రీనింగ్ నుంచి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ప్రైమరీ స్క్రీనింగ్ చేస్తాము. ప్రైమరీ స్క్రీనింగ్ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే సెకండరీ స్క్రీనింగ్ అనేది మనం చేస్తాం. టైప్స్ ఆఫ్ స్క్రీనింగ్ ప్రైమరీ స్క్రీనింగ్ అండ్ సెకండరీ స్క్రీనింగ్. నెక్స్ట్ ద ప్రైమరీ స్క్రీనింగ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 types. First one is organic acid producing microorganisms, organic acid producing microorganisms and antibiotic producing microorganisms and extracellular metabolites producing microorganisms and enrichment culture technique. Okay, enrichment culture technique, the organic acid producing microorganisms by using dyes. Okay, by using crowded plate technique. ఇక్కడ మనము ఆర్గానిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఐసోలేట్ చేయాలి అంటే డైస్ని యూజ్ చేస్తాం మనం. తర్వాత యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఐసోలేట్ చేయాలి అంటే క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్ని యూజ్ చేస్తాము. తర్వాత ఎక్స్ట్రా సెల్యులర్ అండ్ మెటబోలైట్స్ ప్రొడ్యూసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేయాలి అంటే ఎగ్జోనోగ్రఫీ టెక్నిక్ని యూజ్ చేస్తాము. అండ్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ని టెక్నిక్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఆ డిఫైన్డ్ మీడియంని మనం యూజ్ చేస్తాం. ఇంపార్టెంట్ థింగ్స్ టు బీ కన్సిడర్డ్ వైల్ స్క్రీనింగ్. చాయిస్ ఆఫ్ సోర్సెస్. శాంపిల్స్ ఫ్రమ్ స్క్రీనింగ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ సాయిల్, వాటర్, ఎయిర్, మిల్క్, కంపోస్ట్ ఎక్సెట్రా. Choice of substrate. Nutrients and growth factors should be supplied for growth of desired microorganisms. Choice of detection. Proper isolation and detection of desired microorganisms is important. ఇక్కడ మనము స్క్రీనింగ్ చేయాలి అంటే ఏమేమి యూజ్ చేస్తామంటే ఫస్ట్ చాయిస్ ఆఫ్ సోర్సెస్లో మనము దేని నుంచి అయినా మనం మైక్రో ఆర్గానిజంని మనం ఐసోలేట్ చేయొచ్చు. సాయిల్ నుంచి కానీ, వాటర్ నుంచి కానీ, ఎయిర్లో నుంచి, మిల్క్, కంపోస్ట్ నుంచి కూడా మనము మైక్రో ఆర్గానిజంని ఐసోలేట్ చేస్తాము. అంతేకాకుండా చాయిస్ ఆఫ్ సబ్స్ట్రేట్లో మనం ఏంటంటే దానికి ఏదైనా ఒక ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, ఎందుకంటే మైక్రో ఆర్గానిజం గ్రోత్ అవ్వాలి కాబట్టి. లాస్ట్ది ఏంటంటే చాయిస్ ఆఫ్ డిటెక్షన్, మనము ఐసోలేట్ చేస్తాం. ప్రాపర్ ఐసోలేషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ డిజైర్ మైక్రో ఆర్గానిజంని మనము ఐసోలేట్ చేస్తాం అన్నమాట. ప్రైమరీ స్క్రీనింగ్, ఇట్స్ ఏ ప్రాసెస్ ఫర్ డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్. Determines which organism are able to produce a compounds. Does not provide much idea about the production or yield potential of microorganisms. It separate out only a few microorganisms. Only few have commercial value while discards the valueless microorganisms. ఇక్కడ మనం ఏంటంటే మైక్రో ఆర్గానిజం అనేది ఏ మైక్రో ఆర్గానిజం మనకి కమర్షియల్గా యూజ్ అవుతుంది, ఎకనామికల్గా యూజ్ అవుతుందో ఆ మైక్రో ఆర్గానిజంని మనం స్క్రీనింగ్ చేస్తాం. కానీ వాల్యూలెస్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే డిస్కార్డింగ్ అనేది చేసేస్తాం. ప్రైమరీ స్క్రీనింగ్ ఆఫ్ ఆర్గానిక్ యాసిడ్ ప్రొడ్యూసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ ప్రైమరీ స్క్రీనింగ్లో ఏదైతే ఆర్గానిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తాయో మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఐసోలేట్ చేస్తాం.
The pH indicating dyes may be used for detecting microorganisms that are capable of producing organic acids. These dyes undergo color changes according to its pH. Dyes such as neutral dye, bromomethyl blue are added to the poorly buffered nutrient agar medium. Colonies are subcultured to make stock culture. Further testing is needed since inorganic acids, bases are also metabolic products of microbial growth. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేసే మైక్రోఆర్గానిజంని మనం ఐసోలేట్ చేయాలి అంటే దానిలో మనము పీహెచ్ని బేస్ చేసుకొని డైస్ అనేవి మనం యాడ్ చేస్తాము. అవి డైస్ ఏంటంటే న్యూట్రల్ రెడ్ అండ్ బ్రోమోమెథైల్ బ్లూని మనము యాడ్ చేస్తాం. యాడెడ్ టు పూర్లీ బఫర్డ్ న్యూట్రియంట్ అగర్ మీడియంలో మనం వీటిని యాడ్ చేస్తాం. తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే కాలనీస్ వచ్చిన తర్వాత సబ్కల్చర్ చేస్తాం. మనం సబ్కల్చర్ దేని గురించి చేస్తామంటే స్టాక్ కల్చర్ని మనం చేయడానికి సబ్కల్చర్ని చేస్తాం. నీడెడ్ సిన్స్ అండ్ ఆర్గానిక్ యాసిడ్ బేసిస్ ఆర్ ఆల్సో మెటబాలిక్ ప్రొడక్ట్స్ ఆఫ్ మైక్రోబియల్ గ్రోత్ని మనం తర్వాత అబ్జర్వ్ చేస్తాం. ప్రైమరీ స్క్రీనింగ్ ఆఫ్ యాంటీబయాటిక్ ప్రొడ్యూసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే దీనిలో మనకి మెయిన్గా డైస్ని యూజ్ చేసి ఈ యొక్క ఆర్గానిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఐసోలేట్ చేస్తాం ప్రైమరీ స్క్రీనింగ్లో. దీనిలో కనుక మనము యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ మనం క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్ని యూజ్ చేసి యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఐసోలేట్ చేస్తాం. డస్ నాట్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సెన్సిటివిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ టువార్డ్స్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. Dilutions are made and then pouring and spreading of soil samples that give 300 to 400 or more colonies per plate. ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్లో మనము సాయిల్ తీసుకొని సాయిల్ని సీరియల్ డైల్యూషన్ చేస్తాము. సీరియల్ డైల్యూషన్ చేసిన తర్వాత 300-400 కాలనీస్ పర్ ప్లేట్ ఒక్కొక్క ప్లేట్కి వచ్చి మనము ఆ యొక్క సాయిల్ మిక్సింగ్ వాటర్ని మనము స్ప్రెడ్ చేస్తాం. లేకపోతే పోర్ చేసినప్పుడు ప్లేట్లో మనకి 300 నుంచి 400 వరకు కాలనీస్ మనం పర్ ప్లేట్కి వచ్చి మనం అబ్జర్వ్ చేస్తాం. Colonies showing antibiotic activity are indicated by zone of inhibition around the colony. ఇక్కడ మనకి ఈ యొక్క యాంటీబయాటిక్స్ని ప్రొడ్యూస్ చేసే ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి అంటే ఆ యొక్క యాంటీబయాటిక్ యాక్టివిటీ ఇండికేటెడ్ బై జోన్ ఆఫ్ ఇన్హిబిషన్. జోన్ అంతా కూడా ఇన్హిబిషన్గా కాలనీ మొత్తం కూడా జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ మనం అబ్జర్వ్ చేస్తాం. సచ్ కాలనీస్ ఆర్ సబ్కల్చర్డ్ అండ్ ప్యూరిఫైడ్ బై స్ట్రీక్ బిఫోర్. తర్వాత మనం వాటిని ఏం చేస్తామంటే సబ్కల్చర్ని చేస్తాం. తర్వాత వాటిని మనం స్ట్రీక్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. అండ్ ప్రైమరీ స్క్రీనింగ్ ఎక్స్ట్రా సెల్యులార్ మెటబోలైట్ ప్రొడ్యూసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ ప్రైమరీ స్క్రీనింగ్ ఎక్స్ట్రా సెల్యులార్ మెటబోలైట్ ప్రొడ్యూసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. Axonography technique is employed for detecting microorganisms able to produce growth factors, vitamins, amino acids, etc. extracellular. ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క ఎక్స్ట్రా సెల్యులర్ మెటబోలైట్ ప్రొడ్యూస్ చేసే ఆర్గానిజమ్స్కి మనం ఏ టెక్నిక్ యూజ్ చేస్తామంటే ఆక్సినోగ్రఫీ టెక్నిక్ని యూజ్ చేస్తాము. ఇది మైక్రో ఆర్గానిజం డిటెక్ట్ చేసి అవి ప్రొడ్యూస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని, వైటమిన్స్ని, అమైనో యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉందా లేదా అనేది మనం ఈ యొక్క టెక్నిక్ ద్వారా మనము స్క్రీన్ చేస్తాం. ద 2 మేజర్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద extracellular metabolite producing microorganisms. A filter paper strip is put across the bottom of petri dish. The nutrient agar is prepared and poured on the paper disc and allowed to solidify. Soil sample is diluted and proper dilutions are inoculated. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ని మనం ఏ విధంగా చేస్తామంటే ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ని మనం ఏం చేస్తామంటే బాటంలో మన పెట్రీ డిష్ యొక్క బాటమ్ మీద మనం క్రాస్ చేసి మనం అక్కడ ఉంచుతాం. తర్వాత ఏమైందంటే న్యూట్రియంట్ అగార్ని ప్రిపేర్ చేసి పోర్ చేస్తాము పేపర్ డిస్క్ అండ్ అలౌ టు సొలిడిఫై. ఇక్కడ మనకి ఏంటంటే పేపర్ డిస్క్ అనేది మనకి సొలిడిఫై చేస్తాం. poured on the paper disc and allowed to solidify. పేపర్ డిస్క్ మీద మనం పోర్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఏం చేస్తామంటే సొలిడిఫై చేస్తాం. సాయిల్ శాంపిల్ మనం డైల్యూట్ చేస్తాం అన్నమాట. సో ప్రాపర్ డైల్యూషన్స్ చేసి తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇనాక్యులేట్ చేస్తాం.
సెకండ్ ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్ని మనం ఏ విధంగా చేస్తామంటే మినిమల్ మీడియా ల్యాకింగ్ ద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఈజ్ ప్రిపేర్డ్ అండ్ సీడెడ్ విత్ టెస్ట్ ఆర్గానిజం. ద సీడెడ్ మీడియం ఈజ్ poured ఆన్ టు ద ఫ్రెష్ పెట్రీ ప్లేట్ అండ్ ద ప్లేట్ ఈజ్ అలౌడ్ టు సెట్. ఇక్కడ మనం మీడియంని ప్రిపేర్ చేసుకుంటాం. మీడియంని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తామంటే టెస్ట్ ఆర్గానిజం యొక్క పర్టికులర్ ఆర్గానిజంని మనం ఉందో లేదో చూసి ఆర్గానిజంని మనం ఏం చేస్తామంటే ప్రిపేర్ చేసుకుని మీడియంని ప్రిపేర్ చేసుకొని దాన్ని మనం డైరెక్ట్గా ఫ్రెష్ పెట్రీ ప్లేట్లో మనం పోర్ చేస్తామన్నమాట. దీస్ ఆర్ ద ప్రైమరీ స్క్రీనింగ్. అంటే పర్టికులర్ ఆర్గానిజంని మనం పర్టికులర్ టెక్నిక్ని బేస్ చేసుకొని మనము ఐసోలేట్ చేసేదాన్ని ఏమంటామంటే ప్రైమరీ స్క్రీనింగ్ అంటాం. In the secondary screening, some important, it's a systematic screening program intended to isolate industrial important or useful microorganisms. Some important points associated with secondary screening are: it is useful in sorting of microorganisms that have real commercial values. The microorganisms have poor applicability in fermentation process or discarded. Provides the information whether the product formed by microorganisms is new or not. This may be accomplished by paper thin layer and chromatographic technique. పేపర్ అండ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ మనం వీటిలో యూస్ చేస్తాం సెకండరీ స్క్రీనింగ్ ప్రాసెస్లో. యాంటీబయాటిక్ ప్రొడ్యూసింగ్ స్ట్రెప్టోమైసిస్ స్పీసెస్. Streptomyces isolates are streaked as a narrow band on nutrient agar plates are incubated. Test organisms are then streaked from the edge of plates without touching streptomyces isolates, and then plates are then incubated. At the end of incubation, growth inhibitory zones for each organism are measured in millimeters. Such organisms are again subjected for further testing by growing the culture in sterilized liquid media and incubated at constant temperature in a mechanical shaker. ఇక్కడ మనం స్ట్రెప్టోమైసిస్ని ఐసోలేట్ చేయాలి అంటే పర్టికులర్ స్ట్రీక్ చేస్తాం మనం ఈ యొక్క కల్చర్ని తీసుకొని. తర్వాత న్యూట్రిన్ ప్రకారం ప్లేట్స్లో మనం స్ట్రీక్ చేసి వాటిని ఇంక్యుబేట్ చేస్తాము. తర్వాత దిస్ టెస్ట్ ఆర్గానిజమ్స్ ఆర్ దెన్ స్ట్రీక్డ్ ఫ్రమ్ ద ఎడ్జెస్ ఆఫ్ ప్లేట్స్ వితౌట్ టచింగ్ స్ట్రెప్టోమైసిల్ ఐసోలేట్ అండ్ దెన్ ప్లేట్స్ ఆర్ దెన్ ఇంక్యుబేటెడ్. ఇక్కడ మనం ఇంక్యుబేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ప్లేట్స్ని మనము టచ్ చేయకుండానే టెస్ట్ ఆర్గానిజమ్స్ ఆర్ then streaked from the edge of plates. ఎడ్జ్ ఆఫ్ ప్లేట్స్లో మనము ఈ యొక్క టెస్ట్ ఆర్గానిజంని మనం ఏం చేస్తామంటే స్ట్రీక్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే మనం వాటిని ఇంక్యుబేట్ చేస్తాం. అండ్ ద ఎండ్ ఆఫ్ ఇంక్యుబేషన్ గ్రోయింగ్ ఇన్హిబిటరీ జోన్స్ ఫర్ ఈచ్ ఆర్గానిజం ఆర్ మెజర్డ్ ఇన్ మిల్లీమీటర్స్. జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ వచ్చిన తర్వాత దాన్ని మనం మెజర్ చేస్తాం. Such organisms are again subject for further testing by growing the culture in sterilized liquid media and incubated at constant temperature in a mechanical shaker. తర్వాత మళ్ళీ మనం ఫర్దర్గా దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే వాటిని కల్చర్ని మనం స్టెరిలైజ్ చేసి లిక్విడ్ మీడియాలో ఇంక్యుబేట్ చేస్తాం. మనం కాన్స్టెంట్ టెంపరేచర్ని బేస్ చేసుకొని మనం స్టెరిలైజ్ చేస్తాం మెకానికల్ షేకర్ని యూజ్ చేసుకొని ఫర్దర్ పర్పస్ కోసం. అండ్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్. enrichment culture technique. This was designed by measuring to isolate the desired microorganisms from heterogeneous microbial population. This is also one type of technique to isolate our desired microorganisms. It consisting of the following steps: nutrient broth is inoculated with microbial source material and incubated. A small portion of all inoculum is plated onto the solid medium and well isolated colonies are obtained. Suspected colonies from the plates are subcultured on fresh media and subjected for further testing.
ఇక్కడ ఏంటంటే ఒక ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్లో మనం బేస్ చేసుకుని న్యూట్రియంట్ బ్రాత్ మీన్స్ వితౌట్ అగార్, ఇట్ ఈస్ ఏ లిక్విడ్ మీడియం. లిక్విడ్ మీడియంలో మనం ఏం చేస్తామంటే మైక్రోబియల్ సోర్స్ని వేసి మెటీరియల్ని ఏం చేస్తామంటే ఇంక్యుబేట్ చేస్తాము. తర్వాత వాటిని ఏం చేస్తామంటే పాలిష్ ఆల్ ఇనాక్యులమ్స్ ప్లేటెడ్ అంటూ ది సాలిడ్ మీడియం. ఆ యొక్క వాటిని బ్రాత్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే సాలిడ్ మీడియంలో మనము ఇనాక్యులేట్ చేసిన తర్వాత మనం కాలనీస్ని అబ్జర్వ్ చేస్తాం. తర్వాత సస్పెక్టెడ్ కాలనీస్ ఫ్రమ్ ద ప్లేట్ ఆర్ సబ్కల్చర్డ్ ఆన్ ఫ్రెష్ మీడియా అండ్ సబ్జెక్టెడ్ ఫర్ ఫర్దర్ టెస్టింగ్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే మీడియం కంటెంట్స్ సెలెక్టెడ్ న్యూట్రియంట్ సోర్సెస్ and chosen because few bacteria other than the organisms of interest can use them. Sample that contains a wide variety of organisms including the organism interest is added to the medium. ఇక్కడ మనకి ఏంటంటే మనకి డిజైర్డ్ మైక్రో ఆర్గానిజం అనేది మనకి సెకండ్ టెస్ట్ ట్యూబ్లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఆర్గానిజం ఈజ్ ఇంట్రెస్టెడ్ క్యాన్ మల్టిప్లై వేరియస్ మోస్ట్ అదర్ కెనాట్. ఇక్కడ మనకి అక్కడ మల్టిప్లికేషన్ అనేది జరిగిన తర్వాత మనము ప్లేట్లో మనం దాన్ని ఏం చేస్తామంటే ఇనాక్యులేట్ చేస్తాం. ఎన్రిచ్డ్ శాంపిల్ ఈస్ ప్లేటెడ్ ఆన్ టు అప్రోప్రియేట్ అగార్ మీడియం. ఏ ప్యూర్ కల్చర్ ఈజ్ అబ్టైన్డ్ బై సెలెక్టింగ్ సింగిల్ కాలనీ ఆఫ్ ద ఆర్గానిజం ఆఫ్ ఇంట్రెస్ట్. Incorporation of CaC calcium carbonate in medium is also used to screen organic acid producing microbes on basis of formation of clear zone of dissolved CaCO3 around the colony. Nutrient agar with calcium carbonate. Primary screening of organic acid producing organisms. The agar in first plate is then lifted and placed on the second plate without inverting. The growth factors produced on agar can diffuse into the lower layer containing test organism. The zones of stimulated growth of test organism around colonies is an indication that organism produce growth factor extracellularly. The purified cultures are then tested to find microbial inhibition spectrum. The purified cultures are then tested to find the microbial inhibition spectrum. Spread a soil dilution on a plate of selective medium. Sterile glass spreaderతో మనం స్ప్రెడ్ చేస్తాం. తర్వాత ఇంక్యుబేట్ చేస్తాం. కాలనీస్ ఆఫ్ స్ట్రెప్టోమైసిస్ స్పీసెస్ కాలనీస్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఓవర్లే విత్ ఇన్ ఇండికేటర్ ఆర్గానిజమ్స్ ఇంక్యుబేట్. తర్వాత నాన్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ జోన్ ఆఫ్ గ్రోత్ ఇన్హిబిటింగ్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ని కూడా మనము ఇండికేట్ చేసి ఆ తర్వాత వాటిని తీసుకొని మనం ఇంక్యుబేట్ చేస్తాం. కెమికల్, ఫిజికల్ అండ్ బయోలాజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ ఆల్సో డిటర్మైన్డ్ డ్యూరింగ్ సెకండరీ స్క్రీనింగ్. Chemical, physical and biological properties of a product are also determined during secondary screening. Moreover, it reveals whether a product produced in the culture broth occurs in more than one chemical form. Product produced in the culture broth occurs in more than one chemical form. If to detect gross genetic instability in a microbial cultures, this type of information is very important since microorganisms tending to undergo mutations or alteration is some way may lose their capability for maximum accumulation of the fermentation products. It tells about the chemical stability of the fermentation product. It can be qualitative or quantitative in its approach. It should show whether the product possesses physical properties such as UV light absorptions of fluorescence or chemical properties that can be employed to detect the compound during use of paper chromatography. It is conducted on agar plates in flasks or some small fermenter containing liquid media. It gives you an idea about the economic position of the fermentation process involving the use of a newly discovered culture. It helps in providing information regarding the product yield potentials of different isolates. It determines the optimum conditions for growth or accumulation of a product associated with a particular culture. Thank you. This is isolation and screening and strain improvement
ఆ టెక్నిక్ ఐసోలేట్ చేయడం, మళ్ళీ ఫస్ట్ మనం స్క్రీన్ చేస్తాం. స్క్రీన్ చేసిన తర్వాత మనం పర్టికులర్ ఆర్గానిజంని మనం ఐసోలేట్ చేస్తాం. స్క్రీనింగ్ అంటే మిక్స్డ్ పాపులేషన్లో నుంచి మనకి డిజైర్డ్ మైక్రో ఆర్గానిజంని ఐసోలేట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే స్క్రీనింగ్ అంటాం. తర్వాత దాన్ని మనం ఐసోలేట్ చేస్తాం. తర్వాత మరలా మనం దాన్ని ఆ యొక్క స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. దీనిలో ప్రైమరీ స్క్రీనింగ్లో ప్రైమరీ అండ్ సెకండరీ స్క్రీనింగ్ ఉంటుంది. మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అవి ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం. సెకండరీ స్క్రీనింగ్లో కూడా మనం ఏ పర్టికులర్ ఆర్గానిజం అనేది దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ యొక్క ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి దాన్ని మనం స్ట్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా మనం తర్వాత చేస్తాం. థ్యాంక్ యూ.